హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ 4th చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి 10 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఈ 10 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ ఈ 10 క్వశ్చన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కాన్సెప్ట్స్ కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ నేను దీని ప్రీవియస్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే చెప్పానండి ఇదే చాప్టర్కి సంబంధించి. అందులో నేను ఫస్ట్నే ఒక కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారల్ లైన్స్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, వీటి గురించి నేను మీకు చెప్పడం జరిగింది. అది కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. అది రాకుండా మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా కష్టం. ఓకేనా? సో ఒకసారి మీకు తెలియకపోతే అది చూసి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఆటోమేటిక్గా మీకు ఈజీగా చేసేస్తారు. ఓకేనా? కంపల్సరీగా అవి చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ చూసుకుంటే మనకి 2x - 3y = 8 అండ్ 4x - 6y = 9. ఈ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్ అంటే ఈక్వేషన్స్కి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ కన్సిస్టెంట్ అని అనొచ్చు. అసలు సొల్యూషన్ లేకపోతే అప్పుడు ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. సొల్యూషన్ ఉందో లేదో మనం చెప్పాలి అంటే మన కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ 8ని 9ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేసుకోండి. 2x - 3y - 8 = 0 అండ్ 4x - 6y - 9 = 0. సో ఇప్పుడు వీటిని a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0తో కంపేర్ చేయండి. a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0తో కంపేర్ చేయండి. ఓకేనా? అప్పుడు మనకి a1 వాల్యూ ఎంత వస్తుందండి? a1 వాల్యూ ఎంత వస్తుంది మనకి? a1 = కోఎఫిషియంట్ ఆఫ్ x, అలాగే b1 = కోఎఫిషియంట్ ఆఫ్ y విత్ సింబల్తో సహా చూసుకోవాలి, అంటే -3. c1 = -8, అలాగే a2 = 4 అండ్ b2 = -6, c2 = -9. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నేను ఇంకా తర్వాత క్వశ్చన్స్కి మనం ఏం చేద్దామంటే ఇలా కంపారిజన్ చేయకుండా డైరెక్ట్గా a1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, b1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y, c1 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనేది మనం మైండ్లో పెట్టుకుందాం. ఓకేనా? మీరు ఇలా కంపేర్ చేసినా పర్వాలేదు. సరే, ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే a1/a2 చెక్ చేద్దామండి. a1/a2 అంటే 2/4 అంటే 1/2. నెక్స్ట్ b1/b2 చెక్ చేద్దామండి. b1/b2 అంటే -3/-6 అంటే మైనస్ క్యాన్సిల్, 3/6 అంటే 1/2. c1/c2 అంటే -8/-9 అంటే 8/9. సో ఇక్కడ దీని ప్రకారం మనకి ఏమొచ్చిందండి? a1/a2 అండ్ b1/b2 ఈక్వల్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2, ఎందుకంటే c1/c2 8/9 వచ్చింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ వస్తున్నాయంటే దట్ ఎంప్లాయిస్ నో సొల్యూషన్. అసలు సొల్యూషన్ లేదంటే ఆ సిస్టమ్ ఏమవచ్చండి? ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. ఏమనొచ్చు? ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. సో అది సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. అది చాలా రిపీటెడ్ మోడల్. 1 మార్క్ క్వశ్చన్స్గా కూడా నేను ఎలాంటి చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. 6 పెన్సిల్స్ అండ్ 4 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్. అంటే 6 పెన్సిళ్ళు 4 పెన్నులు కలిపి 50 రూపాయలు. అండ్ 5 పెన్సిల్స్ అండ్ 6 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46 రూపీస్. అంటే 5 పెన్సిళ్ళు 6 పెన్నులు కలిపి 46 రూపాయలు. ఈ సిచ్యువేషన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్గా, అదే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్గా రిప్రజెంట్ చేయాలి. ఇలా రిప్రజెంట్ చేయమన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఏవైతే తెలియవో వాటిని ఎక్స్ అని వై అని అనుకోండి. ఇక్కడ మనకి 6 పెన్సిళ్ళు 4 పెన్నులు కలిపి 50 అన్నాడు, 5 పెన్సిళ్ళు 6 పెన్నులు కలిపి 46 అన్నాడు తప్ప ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, ఒక పెన్ కాస్ట్ ఎంత మనకు తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి చూడండి, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ = x అని అనుకున్నాను, కాస్ట్ ఆఫ్ 1 పెన్ y అని అనుకున్నాను. ఇప్పుడు 6 పెన్సిళ్ళు 4 పెన్నులు కలిపి 50. ఇప్పుడు ఒక పెన్సిల్ కాస్ట్ x అయినప్పుడు 6 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుందండి? 6x. ఇదిగో కాస్ట్ ఆఫ్ 6 పెన్సిల్స్ అంటే 6x అండ్ అంటే అవి ఇవి కలిపి అని అర్థం. అంటే ప్లస్ కాస్ట్ ఆఫ్ 4 పెన్స్, ఒక పెన్ కాస్ట్ y అయినప్పుడు 4 పెన్నుల కాస్ట్ ఎంత అవుతుంది? 4y. అంటే 6x ప్లస్ 4y = 50. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ క్లూ ఏంటి మనకి? 5 పెన్సిల్స్ అండ్ 6 పెన్స్ టుగెదర్ 46 రూపీస్. 5 పెన్సిల్స్, ఇంకో కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 6 పెన్స్ = 46. ఒక పెన్సిల్ కాస్ట్ x అయినప్పుడు 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుందండి? 5x. అంటే నేను ఇందాక చెప్పాను కదా, అవి ఇవి కలిపి అంటే ప్లస్
6 pence ఒక పెన్ కాస్ట్ y అయినప్పుడు 6 pence కాస్ట్ ఎంత అవుతుందండి 6y. సో 5x + 6y = 46 అంతే. వీటిని సాల్వ్ చేయమని ఏమో అడగలేదు, జస్ట్ ఈక్వేషన్స్ ఫామ్ చేసి వదిలేమన్నాడు అంతే. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ x + 2y = 7 అండ్ 4x - ay = 10 టూ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి సొల్యూషన్ లేదు అని మన క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. అయితే ఫైండ్ ఏ. ఇప్పుడు మనం సొల్యూషన్ లేదు అంటే అవి కంపల్సరీగా రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్, అవునా కదా. ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఏ కండిషనో వేసుకుంటాము, ఈజీగా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ రాసుకున్నాను, ఈ కాన్స్టెంట్స్ ఇటు పక్క ట్రాన్స్పోజ్ చేసేయండి. ఓకేనా. అంటే ఈ విధంగా నేను ఇందాక చెప్పాను కదండి, మనం డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ a1, కోఎఫిషియంట్ ఆఫ్ y ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ b1, కాన్స్టెంట్ టర్మ్ -7 అది c1 అవుతుంది. అదేవిధంగా a2 b2 c2 కూడా మనకి దీని నుంచి వచ్చేస్తాయి. ఓకేనా. లేదు మేము కంపారిజన్ చేసుకుంటామంటే నేను ఇందాక రాశాను కదండి, ఆ విధంగా రాసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే సొల్యూషన్ నో సొల్యూషన్ అని చెప్పి ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చేసాడు కాబట్టి మనం చెక్ చేయకుండా నేను డైరెక్ట్గా ఈ కండిషన్ వేసేసాను. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2, ఎందుకంటే సొల్యూషన్ లేకపోతే మనకి కండిషన్ ఇదే. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటే 1/a2 అంటే 4 దట్ ఈక్వల్ టు b1 అంటే 2, b2 అంటే -a. సో 2/-a ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే -7/-10. అంటే ఇంక ఇది మనకు అవసరం లేదు చెప్పాలంటే, కండిషన్ ప్రకారం వేసుకున్నాం తప్ప మనకు అవసరం లేదు. మనం ఈ ఈక్వాలిటీ నుంచి ఈజీగా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అందుకని ఇదే కన్సిడర్ చేసాం. కన్సిడర్ అని చెప్పి ఇక్కడ రాయండి. 1/4 ఈజ్ ఈక్వల్ టు 2/-a, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × -a ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8. ఓకేనా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మైనస్ అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అయిపోద్ది, ఏ వాల్యూ 8 అవుద్ది అని అనుకుంటారు. అలా కాదండి. సో -a ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు ఈ మైనస్ పోగొట్టాలంటే రెండు పక్కల మైనస్తో ఇంటూ చేయండి, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇటు పక్క -8. సో a ఈజ్ ఈక్వల్ టు -8 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చేసిన దానిలాగే రెండు ఈక్వేషన్స్ ఇచ్చి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని అడుగుతున్నారండి. సో ఈ రెండు ఈక్వేషన్స్ రాసుకున్నాను. 11 ఈక్వాలిటీకి అటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. సో ట్రాన్స్పోజ్ చేసుకుని ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇందాక మనం కంపారిజన్ ఎలా అయితే చేసామో అలాగే చేసేయండి. సో a1 ఏమో 5, b1 ఏమో -3, c1 ఏమో -11, a2 ఏమో 10, b2 ఏమో -5, c2 ఏమో -22. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనము కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అనేది మనం చెక్ చేయాలి కాబట్టి మనకి కండిషన్ ఏమవుతుంది అనేది చూడాలి. దానికోసం నేను a1/a2 వాల్యూ కట్టాను, అంటే 5/10, 5/10 అంటే 1/2. b1/b2 వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, ఎంతండి -3/-5. ఇక్కడే మనం గమనించవచ్చు a1/a2 ఏమో 1/2, b1/b2 ఏమో -3/5. ఈ రెండే నాట్ ఈక్వల్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం c1/c2 చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు మామూలుగా చెక్ చేశాను అంతే. సో మన మెయిన్ కండిషన్ ఏంటండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇట్ రిప్రజెంట్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఈ విధంగా వస్తాయి, కంపల్సరీగా ఒక సొల్యూషన్ ఉంటుంది. సో యూనిక్ సొల్యూషన్, అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనము కన్సిస్టెంట్ అని తెగవచ్చు. సో టోటల్గా ఆన్సర్ ఈజ్ కన్సిస్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ అండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 82 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 38. represent in form of pair of linear equations in two variables. ఓకే. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఏవైతే తెలియవో వాటిని x అండ్ y అని అనుకుందాం. ఇక్కడ సింపుల్గా సమ్ ఆఫ్ టూ నెంబర్స్, రెండు నెంబర్స్ని కలిపితే 82 వస్తుందంట. రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది అంటే మైనస్ చేస్తే 38 వస్తుందంట. అయితే మనకి ఈ సిచ్యువేషన్లో మనకి ఏం తెలియదు, ఆ రెండు నెంబర్స్ ఏంటో తెలియదు. అందుకోసం లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x అని అనుకున్నానండి, అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు y. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 82 అన్నారు, అంటే రెండు నెంబర్స్ని కలిపితే 82. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 38 అన్నారు. సో ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 38. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇంక ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లెట్ ద ఫస్ట్ సెకండ్ కాకుండా లెట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x, స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు y అని రాసుకోండి. అంటే రెండు నెంబర్స్ ఉన్నాయని అన్నాడంటే కంపల్సరీగా అందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండాలి కదా, అవునా కదా. సో అందుకని ఇక్కడ ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఒక స్మాలెస్ట్ నెంబర్ అని అనుకోండి. ఎందుకంటే డిఫరెన్స్ అంటే పెద్ద దాంట్లోంచి చిన్నది సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అన్నట్టుగా మీకు క్లారిటీగా ఉంటుంది. అందుకని చెప్పి గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అని అనుకోమన్నాను, అందుకని ఏమీ లేదు.
సిక్స్త్ క్వశ్చన్, ఇది కూడా మనం ఆల్రెడీ చేసేసిన మోడల్లో ఒకసారి చూడండి. 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి, రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అని ఇచ్చేసాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఓకేనా? సో ఆ 2 ఈక్వేషన్స్ ఏంటంటే ఇదొక ఈక్వేషన్ అండ్ ఇదొక ఈక్వేషను. ఈ 2 ఈక్వేషన్స్ను కూడా పెయిర్ ఆఫ్ కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని ఇచ్చేసాడు. అయితే మనము ఇంక ఈ బ్లాక్ చేసిన పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా కాన్స్టెంట్ ఇట్సే ట్రాన్స్పోజ్ చేసేయండి. సో ఈ విధంగా ట్రాన్స్పోజ్ చేసుకున్న తర్వాత A1 B1 C1 A2 B2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ మనం చేసాము. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమో A1, కోఎఫిషియంట్ ఆఫ్ Y ఏమో B1, కాన్స్టెంట్ టర్మ్ ఏమో C1 అవుతాయి ఫస్ట్ ఈక్వేషన్లో అయ్యి. అలాగే సెకండ్ ఈక్వేషన్లో A2 B2 C2 ఫైండ్ అవుట్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ కండిషన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి మన క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి నేను డైరెక్ట్గా చెక్ చేయకుండా ఈ కండిషన్ వేస్తున్నాను. అదే ఏ లైన్స్ అవుతాయి, ఇన్కన్సిస్టెంటా కన్సిస్టెంటా, లేదా ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయని అడిగినప్పుడు మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ తర్వాత చెక్ చేస్తాం. అర్థమైందండి? సో అది. సో ఇప్పుడు A1/A2 అంటే 3/P ఈజ్ ఈక్వల్ టు B1/B2 అంటే 4/8 ఈజ్ ఈక్వల్ టు C1/C2 అంటే -2/-4. ఓకేనా? ఇక్కడ మనకి P వాల్యూ కావాలి కదా, దీన్ని కన్సిడర్ చేయండి సరిపోద్ది. ఓకేనా? అఫ్కోర్స్ ఇది సింప్లిఫై చేసినా మీకు 1/2 వస్తుంది, ఇది చేసినా 1/2 కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. సో 3/P ఈజ్ ఈక్వల్ టు 4/8. 4/8 అంటే ఎంత అండి? 1/2 కదా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 × 2 6 ఈజ్ ఈక్వల్ టు 1 × P. సో P ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే సేమ్ సిమిలర్ మోడల్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఇఫ్ ద 2 లైన్స్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. సో K వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయని అంటున్నాడు. సో ఈక్వేషన్స్ ఇంకా మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసి ట్రాన్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కంపారిజన్ చేసుకోండి, A1 B1 C1 A2 B2 C2. సో ఈ కండిషన్ నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకున్నాను, ఎందుకంటే కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పి క్వశ్చన్ కూడా ఇచ్చేసాడు కాబట్టి. సో A1 అంటే 2, A2 అంటే 4. సో 2/4 ఈక్వల్ టు B1 అంటే 3, B2 అంటే -K దట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2 అంటే 5/10. ఇదిగో 5/10. సో ఇక్కడ మనం K వాల్యూ కనిపెట్టాలి కాబట్టి ఇది కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/-K. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, లేదంటే ఫస్ట్ క్యాన్సిల్ చేయండి. 2/4 అంటే 1/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 × -K ఈజ్ ఈక్వల్ టు 3 × 2 6. సో -K ఈజ్ ఈక్వల్ టు 6 అంటే K ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -6. ఇందాక చెప్పాను కదా, -K ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు బోత్ సైడ్స్ మైనస్తో ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు -6 ఈజ్ ద ఆన్సర్. 8th క్వశ్చన్ కూడా దీనికి సిమిలర్గా ఉంటుందండి. చెక్ వెదర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ప్యారల్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, అవి ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కండిషన్ ఏమొస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అయితే ఒకటే కదా, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఇవి. సో వీటి నుంచి A1 B1 C1 A2 B2 C2 ఫైండ్ అవుట్ చేసేసి ఇప్పుడు A1/A2 వాల్యూ ఎంతో చెక్ చేద్దాం, అంటే 3/9 అంటే 1/3. నెక్స్ట్ B1/B2 వాల్యూ ఎంతో చెక్ చేద్దాం. B1/B2 అంటే ఎంత అండి? 2/6 అంటే 1/3. అలాగే C1/C2 అంటే -8/-24 మైనస్ క్యాన్సిల్, 8 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. సో 3 మనకి 1/3గా వచ్చినాయి కాబట్టి A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఇది మనం చెక్ చేసిన కండిషన్. సో ఈ కండిషన్ అయితే మనకి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయండి? కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి 9th క్వశ్చన్ కూడా సిమిలర్ మోడలే, కాకపోతే ఒకసారి చూడండి జాగ్రత్తగా. అంటే లైన్స్ మారుతుందంటే ఇప్పటివరకు మనం కోఇన్సిడెంట్ లైన్స్కి సంబంధించి చేసాము, ఇప్పుడు నో ప్యారల్ లైన్స్ అన్నది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద K వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ విచ్ మనకి 2 లైన్స్ ఇచ్చారండి. అంటే యాక్చువల్గా దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో మనం లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినా అది మనం స్ట్రైట్ లైన్గానే కన్సిడర్ చేస్తాం. స్ట్రైట్ లైన్ ఇచ్చారంటే అది లీనియర్ ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తాం. అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మన అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ 2 లైన్స్ మనకి అంటే ఈ 2 లైన్స్కి నో సొల్యూషన్ అంటే మనకి ప్యారల్ లైన్స్ అని అర్థం. అంటే ప్యారల్ లైన్స్ కండిషన్ వేస్తాము, ఈజీగా K వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషను, ఇచ్చిన సెకండ్ ఈక్వేషను డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి A1 B1 C1 ఫైండ్ అవుట్ చేయండి, A2 B2 C2 ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పానండి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకేనా? నేను ప్రతిసారి రాయడం అనేది టైం వేస్ట్ కదా, అందుకని. సో ఇప్పుడు మనము ఈ కండిషన్ వేసేసుకున్నాం చెక్ చేయకుండా. ఇందాక ఏంటి చెక్ చేసాం, ఎందుకు? ఏ లైన్స్ వస్తాయన్నది అడిగారు కాబట్టి. ఇక్కడ వేసుకున్నాం ఎందుకు?
నో సొల్యూషన్ అంటే ప్యారల్ లైన్స్ అని అర్థం. అందుకని చెప్పి కండిషన్ వేసుకున్నాను. సో ఇప్పుడు A1 అంటే 1, A2 అంటే 5. సో 1/5 ఈక్వల్ టు B1 అంటే 2, B2 అంటే K, అంటే B1/B2 అంటే 2/K ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే -3/7. సో ఇక్కడ మనకి K వాల్యూ కావాలి కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ 1/5 ఈజ్ ఈక్వల్ టు 2/K, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × K ఈజ్ ఈక్వల్ టు 2 × 10. సో 2 × 5, సో K ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చను. ఇది ఏంటంటే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారండి, 3x - 5y - 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్కి మనము టూ ఈక్వేషన్స్ రాయాలి. అంటే ఈ ఈక్వేషన్కి మనం ఇంకొక ఈక్వేషన్ రాయాలి. ఆ రెండు ఎలా ఉండాలి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చేలా రాయాలి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి ఏంటండి, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే ఏంటి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 రావాలి. అంటే ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చేసినట్టు దీనికి పేరు ఇంకోటి రాయాలి. ఇది ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తూ, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్గా 2x - y లేదా -2y + 10 = 0 అని రాశాను అనుకోండి. ఇప్పుడు కండిషన్ చేయండి, ఇది అవుతుందో లేదో చూడండి. a1/a2 అంటే 3/2, b1/b2 అంటే -5/2, -5/-2. సో రెండు నాట్ ఈక్వల్ కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దేనికి, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి. ఇది ఒకదాని ఆన్సరు. ఓకేనా. ఇందులో రెండోది ఇదే లైన్కి అంటే 3x - 5y - 13 = 0. దీనికి ఇప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేలాగా ఇంకో లైన్ రాయాలి ఇక్కడ. అంటే మన కండిషన్ ఎలా అవ్వాలి ఇప్పుడు ఈ కేసులోని ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఈ కండిషన్ అయ్యేలాగా ఇలాంటి లైన్ మనం దీనికి రాయాలి. అంటే ఇది ఇచ్చేసినట్టు ఇప్పుడు. ఓకేనా. ఈ కండిషన్ అవ్వాలంటే సింపుల్గా 3 దీన్ని 2తో ఎంటర్ చేయండి. దీన్ని ఏదో ఒక నెంబర్తో ఎంటర్ చేయండి. మనం చిన్న నెంబర్ 2 తీసుకుందాము. సో 2x దీన్ని 2తో ఎంటర్ చేయండి. 2 × 3 6x - 2 × 5 10y - 2 × 13 26 = 0. ఓకేనా. ఎందుకు ఇలా చేయమన్నానంటే ఇప్పుడు ఈ రెండింటికి 3/6 అంటే a1/a2, b1/b2 అంటే -5/-10, c1/c2 అంటే -13/-26. చూడండి, 3/6 అంటే 1/2, 5/10 అంటే 1/2, మైనస్ క్యాన్సిల్, క్యాన్సిల్, 13/26 అంటే 1/2. సరిపోయిందా కండిషను. సో అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ సమ్ కూడా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.